హలో అందరికీ. ఇక్కడైతే చుక్కకూర చట్నీ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. చుక్కకూరని మనం ఇంగ్లీష్‌లో ఏమంటామంటే సోరల్ లీవ్స్ అంటారు. ఇవి హెల్త్‌కి చాలా చాలా మంచివి. ఇందులో ఐరన్, విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇది మనకి రక్తహీనతను తగ్గించడంలోతో పాటు డైజెషన్ అనేది కూడా చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే ఇంకా హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. దీన్ని తినడం ద్వారా మన లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయంట. ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. అలానే చుక్కకూరని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. బట్ అంటే మనము ఎక్కువ అయితే దాన్ని పప్పులో గానీ, పచ్చడి రూపంలో గానీ తీసుకోవడం చాలా మంచిది. మనం పచ్చడి చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు కరివేపాకు గానీ, కొత్తిమీర గానీ, పుదీనా గానీ కొందరు తినడానికి ఇష్టపడరు. సో, దీంతో పాటు అవి కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే అవి వేరు చేయకుండా తినేటప్పుడు డైరెక్ట్ మనము ఆ పేస్ట్‌తో పాటు లోపలికెళ్ళిపోతాయనమాట. సో, హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉండడం వల్ల మనం అలా చేసుకుంటే చాలా బావుంటుంది. పప్పుతో పాటు ఇంకా ఈ చుక్క కూరని మనము చికెన్‌లో కూడా వేస్తాము. చికెన్‌లో వేసినప్పుడు ఏంటంటే అది కలర్ మనకు గ్రీన్ కలర్‌లో వస్తుంది. కాకపోతే ఏంటంటే ఫ్లేవర్ ఇప్పుడు పులుపు ఫ్లేవర్ అయితే ఏదైతే ఉందో అది అనేది మంచిగా తెలుస్తుంది మనకి. దాన్నేం కట్ చేయకుండా డైరెక్ట్ వేసేయొచ్చు. అంత బాగా అయితే దానిలో కలిసిపోతుందనమాట. ఇంకా కీళ్ళ నొప్పులున్న వాళ్ళకైతే ఇది చాలా మంచిదంట. దీంట్లో యాక్సాలిక్ యాసిడ్ ఉండడం వల్ల కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళు కొంచెం చూసుకొని తినడం, డాక్టర్ సజెషన్‌తో తినడం మంచిదని చెప్తున్నారు. సో, మీకు కనుక చుక్కకూర ఉన్నట్లయితే తినండి, చాలా బాగుంది. ఇక్కడైతే నేను ఫైనల్‌గా టేస్ట్ చేస్తున్నాను చట్నీని. నువ్వులు కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుందన్నమాట చట్నీ అనేది. వీలైతే మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. దీన్ని ఇంట్లో ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అనమాట. చాలా చాలా యూజెస్ అయితే ఉన్నాయి.